హోదా రాదని తెలిసి జగన్ డ్రామాలు ఆడుతున్నారని, తనని అనరాని మాటలు అన్నారని, కానీ తనను క్షమించి వదిలి వేస్తున్నానని చెప్పటం, ఆ తర్వాత లోకేష్ గారు, మరి నాదెండ్ల మనోహర్ గారు సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇవ్వాల్సిందే అంటాం. ఇక పచ్చ మీడియా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని భుజానేర్చుకొని మోసేటటువంటి కొన్ని యూట్యూబర్ ఛానల్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సభకు రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నాడు. సభకు వెళ్ళడం అంటే భయమా అన్నట్లుగా వాడు ఇష్టం వచ్చినట్టు వాడు థంబ్నైల్స్ పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పిరికివాడు, భయస్తుడు అన్నట్టుగా పెట్టారు. ఇక్కడ మనం రెండు విషయాలను పరిశీలించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ భయస్తుడో, ఏ పార్టీ ఎవరిని చూసి భయపడతారో అందరికీ తెలిసిన విషయమే. ఎవ్వరికీ భయపడ్డారు. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఆయనే స్వయంగా అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయి నాయకురాలైనటువంటి సోనియా గాంధీకి ఎదురు తిరిగాడు, ఆమె మీదే కేసు పెట్టాడు, ఆమెనే ధిక్కరించాడు, అందుకే అతని మీద కేసులు అని చెప్పేసి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీని ధిక్కరిస్తే అతను జైలుకు వెళ్లాల్సి వస్తుందని, కష్టాలు పడాల్సి వస్తుందని తెలియదా? ఆయన అప్పుడే చెప్పాడు, నా వెంట నడవాలనుకునే వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు, నాకంటే నేను పోరాడగలను, మీరు కష్టాలు కూడా భరించగలనంటేనే నాతో రండి అని చెప్పేసి ఆయన పిలుపునిచ్చాడు. ధైర్యంతో, దమ్ముతో ప్రజల్లో తిరిగాడు, ప్రజల మధ్య నిలిచాడు, గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంకా ఆయన దమ్ము ధైర్యం గురించి వీళ్ళు చెప్పేటటువంటి మాటలకు మనం విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇక ఈయన అయ్యన్న పాత్రుడు విచిత్రమైనటువంటి భాష్యాన్ని తీశారు. ఏంటంటే 10% సీట్లు లేకుండా ఎక్కడి నుంచి వస్తుంది హోదా అని చెప్పేసి తెలిసి కూడా అడుగుతున్నాడు. 10% అనేది ఎక్కడుంది అయ్యన్న పాత్రుడు గారు? మీరు కాన్స్టిట్యూషనల్ హెడ్గా ఉన్నారు. కాన్స్టిట్యూషనల్ హెడ్గా ఉండి కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగపరంగా సభాపతి మీరు. సభాపతి అంటే మీరు ఎన్నికయ్యేంత వరకే శాసనసభలో అడుగుపెట్టడానికి రాజకీయ పార్టీ. ఒకసారి సభాపతి అయిన తర్వాత మీరు నిష్పాక్షికంగా, ఇంపార్షియల్గా ఉండాలి. అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలి. మీ నోటితో మీరే అబద్ధాలు చెప్తే ఎట్లా? ఎక్కడుందో చూపించండి. ఆర్టికల్ 190 ప్రకారం 60 రోజుల నిబంధన ఉంది. సరైనటువంటి కారణం లేకుండా 60 రోజులు శాసనసభకు కానీ హాజరు కాకపోతే ఆయన యొక్క శాసనసభ సభ్యత్వం రద్దవుతుంది, ఉద్దేశపూర్వకంగా హాజరు కాకపోతే అనేది ఒకటి ఉంది. దానిని జగన్మోహన్ రెడ్డి గారు మీకెందుకు అవకాశం ఇవ్వాలి, రాజ్యాంగపరంగా ఆయనకున్నటువంటి హక్కును ఆయన ఎందుకు కాపాడుకోకుండా ఉండాలి అనే ఉద్దేశంతో మొన్న బడ్జెట్ సమావేశాలకు తొలి రోజు హాజరయ్యారు. అది కౌంట్లోకి రాదు. ఇలాంటి పిచ్చి కోతలు కూర్చిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, అది వేరే సంగతి. మీకు బాగా తెలుసు అది కౌంట్లోకే వస్తుందని. మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వాడకూడని భాష వాడారు అన్నారే, మీరేం భాష వాడారండి? మీరు వాడిన భాషని అప్పుడున్నటువంటి సభ్య సమాజం నిలదీస్తే, మీడియా నిలదీస్తే
మీరు చెప్పిన మాట ఏంటి? మైసన్ అన్నాను. మైసన్ అనేది ఏమన్నా బూతు మాట అన్నావే? నీది సంస్కారం ఉన్న భాషనా? నీది సభ్యత ఉన్న భాషనా? చీగొట్టే భాష కాదా? ఒక మహిళా హోంమంత్రి నిర్వహిస్తున్నటువంటి మహిళా శాసనసభ్యుల హోంమంత్రిని పట్టుకొని ఏం మాట్లాడావు నువ్వు? సంక అనే పదం వాడావు. నీవు ఉల్లంఘన. చండాల భాష వాడినటువంటి వాళ్ళు ఎవరంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి నీతులు చెబుతుంటే వినేవాళ్ళకి, మాబోటి వాళ్ళకి దెయ్యం వేదం వల్లించినట్టుగా ఉంటుంది.